నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్ ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, మళ్ళీ మనం చేయబోయే వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం. స్టెయిన్ గ్లాస్ అండి. స్టెయిన్ గ్లాస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేటగిరీలోకి ఎప్పుడు చేర్చబడిందో తెలుసా? 7th సెంచరీలో ఇది స్టార్ట్ చేశారండి. బెంటన్ బిస్కాప్ అనే అతను దీన్ని స్టెయిన్ గ్లాస్ని కూడా ఆర్ట్ లాగా ఎలా మార్చవచ్చు అనేది తను చూపించింది. ఇది స్టెయిన్ గ్లాస్ అంటే కలర్డ్ పీసెస్, గ్లాస్ కలర్స్ని, చాలా చిన్న చిన్న గ్లాస్ ముక్కలని వాటిని అతుకు పెట్టేసి ఒక సీనరీలో కానీ ఒక పెయింటింగ్లా కానీ చేయడాన్ని స్టెయిన్ గ్లాస్ అంటారు. ఈ స్టెయిన్ గ్లాస్ అనేది రోమన్ అండ్ గ్రీక్లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, ఇప్పుడు కూడా ఇంటీరియర్ డెకరేషన్గా మనం స్టెయిన్ గ్లాస్ని వాడుతూ ఉంటాం. స్టెయిన్ గ్లాస్ అనేది ఇంతకుముందు చర్చిలలో మాత్రమే వేసేవాళ్ళు. చర్చెస్ ఫస్ట్ కట్టినప్పుడు చర్చ్ విండోస్కి, పైన రూఫ్కి ఈ స్టెయిన్ గ్లాస్ అనేది వాడేవాళ్ళు. అందువల్ల దీన్ని క్రిస్టియన్ ఆర్ట్ అని కూడా అంటారు. కానీ ప్రస్తుతం అన్నిట్లలో అందరూ దీన్ని వాడుతున్నారు. హోమ్ డెకరేషన్స్కి వాడుతున్నారు, ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా వాడుతున్నారు. ఈరోజు మనం చూపించే వీడియోలో స్టెయిన్ గ్లాస్ మనం చేయకుండా కూడా స్టెయిన్ గ్లాస్ లాగా ఉండే రెజిన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇదండి బర్డ్. స్టెయిన్ గ్లాస్లో ఉండే రెజిన్ తోటి చేసింది. దీనికోసం మనం ముందుగా ఒక పిక్చర్, మనకి ఇష్టమైనది ఒకటి బర్డ్ తీసుకున్నాను. ఇది దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి, షీట్ పెట్టి, ఎంసీల్ని మనము కింద డిజైన్కి అనుగుణంగా ఎంసీల్ తోటి బార్డర్ లైన్ మనం చేసుకుందాం. ఇది ఎంసీల్ ఏంటంటే గట్టిపడిపోయి ఐరన్ రాడ్ లాగా అయిపోతుంది. అది ఐరన్ రాడ్ లాగా అయిపోయి మనం రియల్ స్టెయిన్ గ్లాస్ వర్క్కి మధ్యలో సపోర్ట్ కోసం ఇలాంటి మెటల్ తోటి చేసినవి పెడుతుంటాం కదా. ఇది మెటల్ లాగా మనకు కనబడుతుంది. అది గట్టిపడినాక మెటల్ లాగా అవుతుంది మొత్తం కంప్లీట్గా. ఏ షేప్లో పెట్టుకుంటే ఆ షేపుగా మారిపోయి మెటల్ లాగా మారుతుంది. అది ఎంసీల్ గురించి మనందరికి తెలిసిందే. అది ఒక మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం షేప్ చేంజ్ చేసుకోకపోతే గట్టిపడిపోతుంది. ఎంసీల్ యూజ్ చేసేటప్పుడు చేతికి మాత్రం ఆయిల్ పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు అది అంటకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది బర్డ్. అవుట్లైన్స్ మాత్రం మనం కరెక్ట్గా చేసుకోవాలి. అవుట్లైన్స్ షేప్స్ వేసుకోవాలి. జాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనము రెజిన్ ఎపాక్సీ నింపాలనుకుంటున్నామో అక్కడ ఎపాక్సీ లీక్ కాకుండా ఆ కవర్కి, ఎంసీల్కి మధ్యలో మనం గన్ తోటి, హాట్ గ్లూ గన్ తోటి కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ కవర్ కాబట్టి మనం హాట్ గ్లూ గన్ పెడితే దానికి ఆ గ్యాప్స్ అనేటివి ఆ ఎంసీల్కి, ఆ ప్లాస్టిక్ కవర్కి మధ్యలో ఉన్న గ్యాప్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి మనం ఎపాక్సీ వేసినప్పుడు బయటికి లీక్ కాకుండా ఉంటుంది. అది చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎంసీల్ తోటి ఇలా బేసిక్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఇది ఆరడానికి మనం కొద్ది టైం తీసుకోవాలి. ఒక 1 day లేకపోతే హాఫ్ డే, 3-4 hours అయినా దీన్ని కనీసం అలా వదిలేస్తే గట్టి పడిపోతుంది. తర్వాత దాన్ని మనం హాట్ గ్లూ గన్ తోటి కవర్ చేసేసుకొని తర్వాత రెజిన్ వేసుకొని మనం తర్వాత గ్లాస్ కలర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి రెజిన్ని మనము ఎపాక్సీ ఎప్పుడు మిక్స్ చేసుకున్నా అది మిక్స్ చేసిన వెంటనే పోయొద్దు. మనం వెంటనే పోసామంటే డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ మనం అనుకున్న లుక్ రాదు. అందుకని అది మిక్స్ చేశాక ఒక 10 minutes అలా వదిలేసిన తర్వాత మనం దీంట్లో ఎపాక్సీని నింపాలి. ఇక్కడ నేను సింపుల్గా అండ్ ఈజీగా ఉండడానికి ఈ బర్డ్ షేప్ని తీసుకున్నాను. ఒక కొమ్మ మీద బర్డ్ వాలినట్టుగా ఆ కొమ్మకి చిన్న 2-3 leaves పెట్టినట్టుగా పెట్టాను. చూడండి, ఇది నేను ఎపాక్సీ రెజిన్ మిక్స్ చేశాను. ఈ ఎపాక్సీ రెజిన్ని మనం ఈ గ్యాప్లలో ఆ బర్డ్ షేప్లో పెట్టుకోవాలి. దీన్ని ఎంసీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్లకి చూడండి, నేను గ్లూ గన్ తోటి కూడా సీల్ చేసేసాను మొత్తం. తర్వాత ఈ రెజిన్ మిక్స్ని దానికి ఎటువంటి కలర్ పిగ్మెంట్ యాడ్ చేయకుండా కంప్లీట్ రెజిన్ ఎపాక్సీ మిక్స్ని దీంట్లో వేస్తున్నాను. చూడండి, లీఫ్ షేప్లో ప్లస్ ఈ బర్డ్ షేప్లో ఉన్న దాంట్లో వేస్తున్నాను. మనం ఇది డ్రై అవ్వడానికి మాత్రం
ఓవర్ నైట్ ఈవినింగ్ వేసామంటే ఓవర్ నైట్ అలా డ్రై అవ్వడానికి వదిలిపెట్టాలి. మార్నింగ్ వేసామంటే డే అంతా దాన్ని టచ్ చేయకుండా వదిలేసేయాలి. ఈ రెసిన్ ఎప్పుడైనా మనం ఎపాక్సీ యూజ్ చేసినప్పుడు మాత్రం కంప్లీట్‌గా డ్రై అవ్వడానికి మినిమమ్ 13-24 అవర్స్ 13 అవర్స్ నుంచి 24 అవర్స్ అయితే గానీ అది గట్టిపడదు. గట్టిపడే వరకు మాత్రం మనం దాన్ని ఎటువంటి వేలు పెట్టడాలు, దాన్ని కదిల్చడాలు చేయొద్దు. ఎందుకంటే అది మనం అనుకున్న షేప్ రాదు, మళ్ళీ వేసిన షేప్‌లో రాదు. లీక్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను కింద ప్లాస్టిక్ కవర్ ఎందుకు పెట్టానంటే ఈ రెసిన్ అనేది ప్లాస్టిక్ కవర్‌కి అతుక్కోదు. డ్రై అయిపోయిన తర్వాత బయటకొచ్చేస్తుంది మళ్ళీ. సో ఇక్కడ చూడండి డ్రై అయిపోయింది, ఎలా బయటకొచ్చిందో. జాగ్రత్తగా తీయాలి. ఇక్కడ చూడండి విరిగిపోయింది ఒక లీఫ్ నేను తీసేటప్పుడు. చిన్న లీఫ్ అది సరిగ్గా జాయింట్ లేనట్టుంది, విరిగిపోయింది. నేను ఇక్కడ ఏమేమి కలర్స్ వేసుకోవాలో చూశాను. గ్రీన్, యెల్లో, రెడ్ అవి. గ్లాస్ కలర్స్ మనం ఫిల్ చేసుకుందాం వీటికి బర్డ్ షేప్‌లో. ఇది మనం డైరెక్ట్ బాటిల్ తోటి గ్లాస్ కలర్ ఫిల్ చేయొచ్చు. మధ్య మధ్యలో మీడియం మిక్స్ చేస్తూ గ్లాస్ కలర్‌ని ఫిల్ చేయాలి. ఎక్కడా లీక్ అవ్వకుండా. మనకు బర్డ్ కలర్స్‌లో మనం తీసుకున్న బర్డ్ కలర్సే నేను ఇక్కడ చేస్తున్నాను. మధ్య మధ్యలో లైట్ షేడ్ ఉన్న దగ్గర మీడియంని మనం కలుపుతూ ఉండాలి. ఇదండి, ఇది బర్డ్స్ కానీ ఫ్లవర్స్ చేసినా చాలా బాగా వస్తుందండి ఈ షేప్‌లో. తామర పువ్వులు అంటే లోటస్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. మళ్ళీ ఏదైనా వీడియో సందర్భం వస్తే మనకి లోటస్ చేసి చూపిస్తాను మీకు ఎంసీల్లో. అది కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండుంటుంది. అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తాను. ఈ ఎంసీల్ అండ్ రెసిన్ మిక్స్ తోటి మీకు ఇది స్టెయిన్ గ్లాస్ అని మనం చెప్తే కానీ స్టెయిన్ గ్లాస్ కాదు, ఇది రెసిన్ తోటి తయారు చేసిందని చెప్తే కానీ అర్థం కాదండి. ఆ లుక్ కనబడుతుంది. కంప్లీట్ స్టెయిన్డ్ గ్లాస్ లుక్లే ఉంటుంది మనకి. చేయడం కూడా ఇది ఈజీ, ఇది ఇంట్లో చేసుకోవడం కూడా. చూడండి ఎక్కడైనా డెకరేట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. మనం బయట అవుట్డోర్లో పెడితే అయితే స్టెయిన్ గ్లాస్లోనే ఉంటుంది. ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ గ్లాస్ కలర్స్ వేసిన తర్వాత కూడా ఈ గ్లాస్ కలర్స్ ఆరడానికి 2-3 అవర్స్ పడుతుంది మనకు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి మాత్రం 1 డే పడుతుందండి. మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఆరిన తర్వాత చేసుకోవాలి. 1 డే అయితే ఖచ్చితంగా పడుతుంది దీనికి. చూడండి ఒక్కొక్కసారి కలర్స్ గట్టిపడిపోతే రావు సరిగ్గా, మనం ఎంత ప్రెస్ చేసినా కూడా. దీనికి ఈ బర్డ్కి ఏం కలర్స్ ఉన్నాయో నేను అవే కలర్స్ చూస్ చేసుకున్నాను. అది గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఆరెంజ్ షేడ్లో ఉన్నది. మనం ఇంకా డీప్గా వేసుకోవాలంటే మధ్యలో మనం మీడియం తోటి ఇంకా వేరే డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా స్టెయిన్ గ్లాస్ అంటే మీకు చెప్పాను కదా, చిన్న చిన్న గాజు ముక్కలన్నీ, కలర్స్ వేసిన గాజు ముక్కలన్నీ కలిపి ఒక షేప్ లాగా, ఒక డిజైన్ లాగా తీసుకురావడాన్నే స్టెయిన్ గ్లాస్ అంటారు మనం. స్టార్టింగ్లో మీకు చెప్పాను అది స్టెయిన్ గ్లాస్ గురించి. ఇది చూడండి, ఈ రెసిన్ తోటి మనం స్టెయిన్ గ్లాస్ ఎలా చేస్తున్నామో దీని ద్వారా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి ఫ్లవర్స్, యానిమల్స్, దేవుడివి ఇలా ఎన్నో చేసుకోవచ్చు దీంట్లో మనం స్టెయిన్ గ్లాస్ సంబంధించినవి. ఈ స్టెయిన్ గ్లాస్లో సంబంధించినవి ఇంకా అడ్వాన్స్ లెవెల్ మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఈ బేసిక్ లెవెల్ ఎలాంటివి అనేవి మనం ముందు తెలిస్తే అడ్వాన్స్ మనం ఈజీగా చేయగలుగుతామండి. ఈ డ్రై అవ్వడానికి మాత్రం కలర్స్ డ్రై అవ్వడానికి 1-2 డేస్ ఉంచాలి. అన్నీ ఫిల్ చేసేయాలి. చూడండి అన్ని గ్రీన్, ఈ లీవ్స్ దగ్గర గ్రీన్ కలర్ పెడుతున్నాను చూడండి. ఈ గ్లాస్ కలర్స్ ఏంటంటే మనం గ్లాస్ కలర్స్ బాటిల్ తోటి వేస్తే థిక్గా వస్తాయి, బ్రష్ తోటి వేస్తే మనం ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఫిల్ చేసుకోవడం కాబట్టి నేను బాటిల్ తోటి డైరెక్ట్గా వేశాను ఆరిపోయిన రెసిన్ షీట్ మీద. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో నేను వేసిన ప్లాస్టిక్ కవర్కి అది కాస్త ఫోల్డింగ్స్ అవి ఉండడం వల్ల నేను వేసిన అది కూడా రెసిన్ మిక్స్ కూడా ఫోల్డింగ్ లాగా వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ రెసిన్ ఫ్లవర్స్ కూడా నేను ఒక 2 మౌల్డ్లో వేసి చేశాను. ఆ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్ షేప్లో కలర్ వేసి ఫెవికాల్ తోటి స్టిక్ చేస్తాను. ఆ కొమ్మకి 2 పువ్వులు ఉన్నట్టుగా ఉంటాయి చూడండి. చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ ప్లాస్టిక్ కవర్ అది కాస్త ఫోల్డ్స్ ఎక్కువగా ఉండడం, మడతలు ఎక్కువగా ఉండడం వలన
నేను తీసిన తర్వాత రెసిన్ దాని మీద అలా మడతల్లాగా వచ్చి కంప్లీట్గా స్టెయిన్ గ్లాస్ లుక్ ఉంది చూడండి. ఇక్కడ నేను బాల్కనీలో హ్యాంగ్ చేశాను దాన్ని. ఆ ట్రాన్స్పరెంట్ లుక్ చూడండి ఎలా కనబడుతుందో మనకి, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి. ఇక్కడ బాల్కనీలో నేను అక్కడ మెష్కి పెట్టాను చూడండి. ఇది ఇక్కడ విండోకి పెట్టాను. ఇక్కడ ఇలా ఏ విధంగా అయినా ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. చూసారా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. స్టెయిన్ గ్లాస్ ఆర్ట్లో మరికొన్ని అడ్వాన్స్ వీడియోస్ను ముందు చూద్దాం మనం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.